హలో మూవీ మేట్స్, ఓటీటీని చెక్ చేస్తున్న బెస్ట్ ట్రైన్ లిస్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సరిపోదా శనివారం తెలుగు. నాని తన కోపాన్ని శనివారం మాత్రమే పెట్టాలి, కానీ మీరు మాత్రం ఈ మూవీని ఈ శనివారమే కాదు ఏ వారమైనా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు సాధించి నానికి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అది మీకు తెలుసు. ఈ మూవీలో నాని కంటే ఎక్కువ ఎస్జే సూర్యకి ఇంకా ఎక్కువ మార్క్స్ పడ్డాయి. ఇద్దరు వాళ్ళ నట విశ్వరూపాన్ని చూపించి నువ్వా నేనా అనేలా యాక్ట్ చేసి కుమ్మి అవతల పడేశారు. థియేటర్లో డిలీట్ చేసిన 3 సీన్స్ ని ఆల్రెడీ మూవీ టీం రిలీజ్ చేశారు. మీరు చూసారా లేదా? ఇంతవరకు ఈ సూపర్ హిట్ మూవీని చూడకపోతే అర్జెంట్ గా యూస్ చేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 శ్రీ 2 తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి అని నేను ఇప్పుడు అనను, బట్ నియర్ ఫ్యూచర్ లో అంట. ప్రస్తుతానికి హిందీలోనే ఉన్న ఈ మూవీ 2024లోనే హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ దాదాపుగా 850+ crores గల్లా పెట్టెలో వేసుకున్నారు. నెంబర్ 1 మూవీగా రికార్డ్స్ బద్దలు కొడుతుంది. 2024లో మన ఇండియన్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన ఫస్ట్ మూవీ ఏంట్రా భయ్ అంటే అది కల్కి. నెక్స్ట్ సెకండ్ ఏంట్రా భయ్ అంటే అది ఇదే. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని స్త్రీలతో పాటు పురుషులు కూడా కళ్ళు క్యారీ బ్యాగ్లు అయ్యేలా ఎదురు చూస్తారు. ఎట్టకెళ్ళకే ప్రైమ్ లో వచ్చింది, కానీ ఇంత తోప మూవీని ఫ్రీగా వాళ్ళు ఎందుకు చూపిస్తారండి? మన ప్రైమ్ మామ అస్సలు చూపెట్టాడు. 349 రూపాయలు రెంట్ కడితేనే శ్రీని చూపిస్తాడంట. ఇలాంటి రూల్స్ మీరు పెడితే మేము కూడా రూల్స్ ఫాలో అయిపోతాం. అర్థమైంది కదా? హర్రర్ కామెడీ జోనర్లో మూవీస్ తీసి ఈ కాలంలో బ్లాక్ బస్టర్ చేయడం అంటే అది కత్తి మీద సాము లాంటి విషయమే. కానీ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇక ఇందులో తమన్నా సాగు ఎంత పెద్ద పాపులర్ అయిందో స్పెషల్ గా చెప్పలక్కర్లేదనుకుంటా. మన ఇండియన్ పోరగన్లు పోరీలు మొత్తం గీ సాంగ్ మీద రీల్స్ మిడిల్లో కొద్దిగా స్లోగా అనిపించినా కానీ ఈ మూవీ స్టార్ట్ అవుట్ ఎండ్ ఫుల్లీ ఎంగేజ్ చేసి భయపడుతూ నవ్విస్తుంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 3 డిమోంటే కాలనీ 2 తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మీరు డిమోంటే కాలనీ 1 చూసారా లేదా? అది చూస్తేనే ఈ సెకండ్ పార్ట్ అర్థమవుతుంది, లేకపోతే అంత గందరగోళంలో ఉంటది. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక బుక్, ఒక గోల్డ్ చైన్, ఆత్మలతో అబ్రకదబ్రా, ఇవన్నీ ఏంటి అనే పాయింట్స్ అల్లిన స్టోరీ ఇది. ఈ మూవీ స్క్రీన్ ప్లే కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, సో మంచిగా చూస్తేనే అర్థమవుతుంది. క్లైమాక్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉండడంతో పాటు పార్ట్ 3కి హింట్ కూడా ఇచ్చారు. బీజిఎం కూడా కిరాక్ ఉంటుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. మరీ భయంకరంగా ఉంటుందా బ్రో అని నన్ను అడిగితే అక్కడక్కడ హర్రర్ ఉంటుంది, అంతేగాని ఆ రైటింగ్ ఆ స్టోరీ అయితే ఎటు నుంచి ఎటు పోతుందో ఎక్కడికి పోతుందో ఏం అర్థం కాకుండా కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో స్వామీజీ సూసైడ్ పాయింట్ ని దీనికి కనెక్ట్ చేయడం, హీరోయిన్ ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేయడం, హాస్టల్లో ఉండే అమ్మాయిలు గక్కడ టంగుమని మాయమైపోయి డిమోంటీ కాలనీలో టపీమని ప్రత్యక్షం అవడం, ఇలా రకరకాలుగా స్టోరీ ఎటు నుంచో ఎటో పోతూ ఉంటుంది. కొద్దిగా శ్రద్ధగా మూవీని G5 ఓటీటీలో చూడండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా అర్ధరాత్రి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒంటరిగా చూసి ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తారు. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 4 ది గోట్ అంటే మేక కాదు, ది గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే అర్థం. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ ఇయర్ పెద్ద సినిమాలంటే రీసెంట్ టైంలో కల్కి, ది గోట్, దేవరా ఈ మూడే. యాక్చువల్లీ ది గోట్ మూవీని థియేటర్స్ లో అయితే నేను రికమెండ్ చేసేవాడిని కాదు, కానీ దేవరా దెబ్బకి నాకెందుకో దేవరా కంటే ది గోటు కొద్దిగా క్లైమాక్స్ చెడదొబ్బినా కానీ ఓవరాల్ గా దేవరతో కంపేర్ చేస్తే ది గోటు చాలా గ్రేట్ అంట. ఇప్పుడు ఈ మూవీని దేవరతో ఎందుకు కంపేర్ చేస్తున్నారో ఎదవ సన్నాసి అని మీలో కొందరు కామెంట్స్ పెట్టచ్చు. ఆగండి. దేవరాలో గోట్లో హీరోలు ఇద్దరు, అక్కడ తండ్రి కొడుకులే, ఇక్కడ కూడా తండ్రి కొడుకులే, అది లెక్క. దేశ రక్షణ కోసం పనిచేసే ఏజెంట్స్ నలుగురు ఉంటారు ఫ్రెండ్స్. ఒకానొక సందర్భంలో విజయ్ కొడుకుకి ఏం జరిగింది అనేదే ప్లాట్. ఇక ఈ సినిమాలో సెకండ్ విజయ్ ఎంట్రీ నుండి సినిమా కిరాక్ అనిపిస్తుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే సీరియల్స్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, ఆఖరికి మీలో క్రికెట్ చూసే వాళ్ళు కూడా ఈ సినిమాని అందరు కలిసి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఇది అఫీషియల్ ఓటీటీస్ లో లేదు, బట్ అన్అఫీషియల్ ఓటీటీస్ లోకి వచ్చేసింది. లిస్ట్ నెంబర్ 5 చాప్రా మర్డర్ కేస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. రొటీన్ మూవీస్ చూసి బోర్ కొట్టిన మీకు ఏదైనా డిఫరెంట్ మూవీ కావాలి బ్రో అనే వాళ్ళు ఈ మూవీని కంపల్సరీ చూడాలి. స్టోరీ చాలా సింపుల్ బ్రో, దాన్ని నడిపించిన స్క్రీన్ ప్లే, ఆ సినిమాటోగ్రఫీ అయితే మస్తు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మర్డర్ కేసు చుట్టూ తిరిగితే సెకండ్ హాఫ్ లో ఒకరి ఫ్లాష్ బ్యాక్, మరి ఆ ఒక్కరు ఎవరు, చిన్న టిప్స్లతో మూవీ మంచిగా ఎంగేజ్ చేస్తుంది. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. అమాయకుల ప్రాణాలని కాపాడడం కోసం అమాయకత్వాన్ని పక్కకు పెట్టాల్సిందే అనే ఒక మెసేజ్ అంతర్లీనంగా ఉంటుంది. బీజిఎం ఈ మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది, ఆహాలో ఉంది. ఇది మలయాళం డబ్బింగ్ మూవీ. ఈ మలయాళం వాళ్ళు
మూవీస్ ఫ్లాప్లు హిట్లతో సంబంధం లేకుండా అందరికంటే కొత్తగా వెరైటీగా మూవీ తీసామా లేదా అనేలా మాస్ తీస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కొన్ని బూతు మాటలు, లైట్ గా అడల్ట్ కంటెంట్ ఉంది, సో చూడకూడదు. లిస్ట్ నెంబర్ 6 ద ఫస్ట్ ఓమెన్. మన రాజమౌళి జక్కన్నకి హర్రర్ జోనర్ లో నచ్చిన ది బెస్ట్ మూవీ ఓమెన్. దాని ప్రీక్వెల్ చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఈ ఇయర్ థియేటర్ లోకి వచ్చిన మూవీ ది ఫస్ట్ ఓమెన్. అది ఇదే. రాజమౌళికి నచ్చిన హారర్ మూవీ అంటేనే మీకు ఒక ఐడియా రావాలి. సడన్ గా వచ్చి భయపెట్టే కంజూరింగ్ టైప్ మూవీ కాదు ఇది. హారర్ భయపెట్టే సీన్స్ ఉంటాయి, కానీ అవన్నీ స్టోరీలోనే బ్లెండ్ అయి ఉంటాయి. యాంటీ క్రైస్ట్ ఎలా పుట్టాడు అనే పాయింట్ చుట్టూ అల్లిన కథ ఇది. ఆ బీజియంతో, ఆ సినిమాటోగ్రఫీతో కిరాగా తీసా బ్రో. ఓల్డ్ మూవీ చూడకపోయినా పర్లేదు, డైరెక్ట్ గా దీన్ని చూడొచ్చు. కొన్ని సీన్స్ కి అయితే గులాబ్ జాములు గలగలలాడిపోవడం గ్యారంటీ. బట్ ట్రైలర్ చూడకుండా డైరెక్ట్ గా మూవీని చూడండి, అప్పుడే కొద్దిగా థ్రిల్ అవుతారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆడియో. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 7 తాజా కవర్ సీజన్ 2 తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ సిరీస్ అయితే మాస్ ఉంది బ్రో. సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూడాలా బ్రో అంటే ఎస్ చూడాలి. ఈ 2లో జస్ట్ 6 ఎపిసోడ్స్, హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్, టోటల్ 3 అవర్స్ అంతే. ఒక మూవీ అంత డ్యూరేషన్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కి IMDb రేటింగ్ 8.1/10. ఇది కూడా తెలుగులో ఉంది. ఇది చూడకపోతే ఆ రెండు యూజ్ అయ్యండి టకటకమని. వితౌట్ స్పాయిలర్స్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే తాజా ఖబర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందుగానే తెలుస్తుంది. మరి దాని వల్ల మనోడి లైఫ్ ఎలా అప్ అండ్ డౌన్ గా మారింది. హీరో దానికి 1000 కోట్లు ఇవ్వాలి. మరి గన్ని కోట్లు మన హీరో యాడ్ నుంచి తీసుకొస్తాడు, ఎలా అరేంజ్ చేస్తాడు, కథ ఏంటి, కార్ఖానా ఏంటి, అవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ని వెంటనే హాట్‌స్టార్ లో యూస్ చేయండి. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది, అస్సలు చూడకూడదు అని నేను అస్సలు అనను. నో అడల్ట్ కంటెంట్, హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి యూస్ చేయండి. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 8 బ్యాంకాక్. ఆగండి, కొద్దిగా పెద్ద ఉంది పేరు. బ్యాంకాక్ బ్రేకింగ్ హెవెన్ అండ్ హెల్. మీరు యాక్షన్ జోన్ లవర్సా అయితే ఈ మూవీ మీకోసమే. మూవీ మొత్తం దిబిడే భయ్యా. ఇందులో చాలా గ్యాంగ్స్టర్స్, విలన్స్ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తే మీరు మాత్రం రే ఎవర్రా మీరంతా అనేలా ఉంటారు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. మరి ఆ పాపని మన హీరో ఆ గ్యాంగ్స్ నుండి ఎలా సేవ్ చేశాడు అనేది ప్లాట్. చెప్పే కదా, ఈ మూవీ నార్మల్ మూవీ లవర్స్ కోసం అయితే కాదు. ఓన్లీ డిషుమ్ కావాలి అనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, బట్ తెలుగులో లేదు. థాయ్ అండ్ ఇంగ్లీష్ లో ఉంది. డీసెంట్ వన్ టైం వాచబుల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. లిస్ట్ నెంబర్ 9 టూత్ పరి. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. యా బాబా ఏమన్నా ఉందా మామ ఈ సిరీస్? అదేంటి బ్రో, ఈ తోప్ సిరీస్ వచ్చి 1 year అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నావు అనే డౌట్ మీలో కొందరికి రావచ్చు. ఎంత మూవీ మ్యాట్స్ అయినా నేను కూడా మనిషినే కదా బ్రో. కొన్ని మూవీస్, సిరీస్ మంచివి ఇప్పటికీ నేను చూడకుండా వాచ్ లిస్ట్లో అలా పెట్టుకొని టైం దొరికినప్పుడు చూద్దాంలే అని అలా వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇన్నాళ్ళకు టైం దొరికింది, రీసెంట్గా చూసా. ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు అనే ఫీలింగ్ వచ్చింది. సో నాతో పాటు మీలో ఎవరైనా ఇంతవరకు ఈ సిరీస్ ఇప్పటి వరకు చూడకపోతే అర్జెంట్గా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఒక మంచి లవ్ స్టోరీగా ఉండే రక్త పిశాచి కథ. ఇందులో హీరో ఒక అమాయకపు డెంటిస్ట్, తన లవర్ ఏమో రక్తాన్ని రసగుల్లాలా ఆస్వాదించే పిశాచి. మరి ఎలా స్టోరీ టర్నింగ్లు తీసుకుంటుంది అనేది ప్లాట్. ఇది ఒక లిమిటెడ్ సిరీస్ అంటే దాని అర్థం ఏంటంటే ఆరంభం అంతా ఈ సిరీసే. నెక్స్ట్ సీజన్స్ ఏముండవు. టోటల్ 8 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్ గా 45 minutes అలా ఉంటుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లిప్ లాక్స్, లైట్ గా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అవి స్కిప్ చేయగలిగితే యూ కెన్ వాచ్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 10 జియాంగ్ సింగ్ క్రీచర్ సీజన్ 2 తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఏమన్నా సిరీస్ అమ్మా ఇది, అదిరిపోయింది పో. సీజన్ 1 కంటే ఈ సీజన్ 2 ఇంకా కిరాకుంది. ఈ సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూడాలా బ్రో అంటే ఎస్ పక్కాగా చూడాలి. అది కూడా తెలుగులో ఉంది. ఒక ప్రయోగశాల, మనుషుల మీద ఏదో ఎక్స్పెరిమెంట్స్, క్రీచర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, హీరో హీరోయిన్లు మిస్సింగ్ అయిన పర్సన్స్ వేటలో ఉంటారు. హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి, హీరోయిన్ కథ ఏంటి, వీళ్ళు ఈ జియాంగ్ సింగ్ నగరంలో ఉండే జనాల్ని సేవ్ చేశారా, ఎన్ని సుక్కలు చూసారు అనేది నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. సిరీస్ కాబట్టి అక్కడక్కడ స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. బట్ ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక చిన్న ట్విస్ట్ వల్ల నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా అన్ని ఎపిసోడ్స్ అలా స్క్రీన్స్ కి అతుక్కుపోయి చేసేలా చూస్తుంది. డ్రామాస్ నుండి వచ్చిన మరొక తోప్ సిరీస్ ఇది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్. మరి తోప్ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం.
అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ సంధ్య ఫ్రమ్ విజయవాడ. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నందుకు పెద్ద అంటే పెద్ద థ్యాంక్స్ సంధ్య సిస్. నెక్స్ట్ సెకండ్ వన్ సుష్మా ఆకుల ఫ్రమ్ వరంగల్. హాయ్ సుష్మా సిస్, మన ఛానల్కి రెగ్యులర్గా మీరు అందిస్తున్న సపోర్ట్కి చాలా పెద్ద థ్యాంక్స్. నెక్స్ట్ థర్డ్ వన్ తేజస్విని ఫ్రమ్ లండన్. హాయ్ తేజస్విని సిస్, లండన్ లో ఉండి కూడా మన ఛానల్ కి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మీకు చాలా పెద్ద థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, మీ పేరు ఊరు కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ర్యాండమ్ గా ఒక ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.